హాయ్ అండి, సంపూర్ణకి స్వాగతం. ఈవేళ నా స్టైల్ దోసకాయ పచ్చడి చేస్తున్నాను. వచ్చేసేయండి, చూసేద్దాం. ఫస్ట్ దోసకాయని కట్ చేసి ఉంచుకోవాలి. కొన్ని పల్లీలు వేయించుకొని ఉంచుకోవాలి. కొంచెము ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, ఈ 5 ఐటమ్స్ తోటే పచ్చడి చేస్తున్నానండి. అన్నీ వేసేసాను. ఇందులో మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం. గింజలు కూడా తీయకూడదు, ఇందులోనే వేసేసేయాలి. ఇదిగోండి, కచ్చా పచ్చా వేసాను చూడండి. మరి మెత్తగా వేస్తే బాగోదు. ఇక పోపు పెట్టేసుకోవటమే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసేసుకోవాలి. పోపు గింజలు వేగిపోయాయి. కరివేపాకు, ఇంగువ వేయాలి. ఈ పచ్చడిలో ఈ పోపు అంతా వేసేసుకోవాలి. ఫైనల్లో కొంచెము కొత్తిమీర వేసుకోవాలి. దోసకాయ పచ్చడి రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చడి 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.